రాష్ట్రంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రొబేషనరీ ఎస్పీలు డీఎస్పీలకు సూచించారు. సచివాలయంలో తనను కలిసిన ప్రొబేషనరీ ఎస్పీలు డీఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. గంజాయి డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుదామన్న ఆయన శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా ఉండాలని ఆదేశించారు. సాంకేతికత వినియోగించుకుని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలని సూచించారు. గతంలో రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావన్న సీఎం ఇప్పుడు నేరస్తులే రాజకీయ ముసుగేసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుందని గుర్తు చేశారు. గంజాయి రవాణా, బెల్ట్ షాపులు, ఇసుక అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరగాళ్లు కూడా ప్రధాన సవాలుగా మారుతున్నారన్న చంద్రబాబు వారికంటే మెరుగ్గా ఆలోచించినప్పుడే నేరాలను అరికట్టగలమని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. మహిళలు, చిన్నారులపై కొందరు మానవత్వం మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.